ఆఫ్రికా తెగల దగ్గరికి సువార్త వెళ్ళిందట. నీగ్రో జాతుల దగ్గరికి సువార్త వెళ్ళిందట. రకరకాల మనుషులను అడుగుతున్నాను. ఈ అపోస్తుల కార్యం మనకి ఏం చెప్తుందంటే, నువ్వెక్కడికి వెళ్ళావు అని నన్ను అడుగుతుంది ఈ అపోస్తుల కార్యం. నిన్ను అడుగుద్ది, నువ్వెక్కడ కదులుతున్నావు. ఆ రోజు శిష్యులుగా పిలువబడ్డవారు సాక్ష్యంగా వారు ఏం చేశారు? సాక్షార్థంగా ప్రతి ఏరియాకి సువార్త టచ్ చేశారు. ప్రతి ఏరియాకి, ప్రతి ప్రాంతానికి సువార్త టచ్ చేశారు. అసలు సువార్త భారం ఉందా లేదా అనడానికి ఆ కార్యాల యొక్క నడకలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను, మనం ఎన్ని సువార్తలు, ఎన్ని ఏరియా, ఎన్ని ప్రజలకు వెళ్ళామో ఒకరోజు మ్యాప్ వేసుకోండి. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత. నేను అన్నా, మన మ్యాప్ ఎక్కడ కొంటే చెప్పిన, ఇంటికి చర్చికి, ఇంటికి చర్చికి, చర్చికి ఇంటికి, ఇంటికి చర్చికి, అప్పుడప్పుడు హాస్పిటల్కి, అప్పుడప్పుడు ఊరికి, అత్తోరింటికి, అక్కడికి, మళ్ళీ చర్చికి, ఇంటికి, చర్చి. ఇంతకు దాటి మీ మ్యాప్ ఎక్కడికన్నా వెళ్ళొద్దా? సిగ్గు అనిపించట్లేదు అపోస్తుల కార్యం చదువుతున్నప్పుడు? వాళ్ళేం కోటీశ్వర్లు కాదు, వాళ్ళేం పేరెనికి కలిగిన వారు కాదు. వాళ్ళు ఎవరంటే విసర్జింపబడి గలిలయ ప్రాంతానికి చెందిన అమాయకులైన యువకులు. వాళ్ళు ఎన్ని ఏరియాస్కి సువార్త ప్రకటిస్తున్నారు చూడండి. ఎన్ని రకాల ప్రజలకి, ఎన్ని ప్రాంతాలకి సువార్త కథలమని బైబిల్ ఇంత బాహటంగా అపోస్తులు చేసిన కార్యాలు మనకు ఒక పుస్తకంగా లిఖించినా, ఈ న్యూ ఇయర్లో మనం ఏం సువార్త చేసాం ఇప్పుడైనా ప్రశ్నించుకుంటే. కరోనా దయ వలన బ్లాక్ ఇయర్ అయిపోయింది 2020, చీకటి సంవత్సరం. అది 19 ఏం చేసాం, 18 ఏం చేసాం, 17 ఏం చేసాం, 16 ఏం చేసాం, 15 ఏం చేసాం. ప్రతి సంవత్సరం చెప్పుకోవాల్సింది ఏమి చేయలేదని చెప్పుకోవాలి. మనం చేస్తున్నామా లేదనడానికి అపోస్తుల కార్యాలు మనం ఎంత సవాల్ చేస్తుందో చూడండి. ఒక నీగ్రో ప్రజలకు వెళ్ళిందట. కురేనీయుడని ఒక ఆఫ్రికా డాక్టర్ గారి దగ్గరికి సువార్త వెళ్ళిందట, లోకా గారి దగ్గరికి. నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడింది. మనయేను చతుర్థాధిపతితో కూడా పెంచబడ్డాడంటే మీకు బాగా అర్థం కావాలంటే, జగన్ గారు ఉన్నారనుకోండి. జగన్ హై రేంజ్ సీఎం కేటగిరీ. ఈయనతో పాటు పెరిగిన ఆవిడ ఉన్నది ఎవరు చెప్పండి? షర్మిల గారు. జగన్ గారికి జగన్ గారికి ఎంత గౌరవం అయితే ఉంటుందో చెప్పండి, షర్మిల గారు కూడా అంతే గౌరవం ఆయనతో పాటు ఇస్తుంది పబ్లిక్. ఆయనకి ఏ రాయితీలు అయితే వస్తున్నాయో అంటే ఎక్కడికి వెళ్ళినా అంతే గౌరవం ఆవిడకి కూడా ఇస్తారంటే, ఒక రిచ్ ఫ్యామిలీలో ఉన్న ఒక మెంబర్ అట. ఆయన పేరు ఏం పేరు చెప్పండి?